ముస్లింలు వాళ్ళ మానాన వాళ్ళు మసీదుకు వెళ్ళకో అల్లాను ప్రార్థించుకుంటూ ఉంటే మీరెవరో కూడా అల్లాను ప్రార్థించకండి, ఇంద్రుణ్ణే ప్రార్థించండి, ఇంద్రుడే దేవాధిదేవుడు, ఇంద్రుడొక్కడే దేవుడు అని చెప్పి బోధిస్తూ ఉన్నాడు సిరాజ్ రెహమాన్ గారు. ఇదేమిటండి ఇలా చెబుతున్నారు, మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు అని అనుకుంటూ ఉన్నారా? అయితే మీరే చూడండి. ప్రామాణికమైనటువంటి వేదాలను మీరు చూసినట్లయితే సర్వానికి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడని అనేక ఆధారాలు మీకు కనిపిస్తున్నాయి. మీరు వేదాలని పరిశీలించినప్పుడు ఆ దైవాన్ని దేవ ఏకహ, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు, నా ద్వితీయాయ తస్తుహ, ఆయన ప్రక్కన మరొక దైవం లేడని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మీకు కనిపిస్తుంటాయి. కానీ ఈరోజు శాస్త్రాల సరైనటువంటి పరిజ్ఞానం మనలో లేదు సోదర మహాశయులారా. ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే ఋగ్వేదం 6వ మండలం 45 సూక్తం 16 మంత్రంలో య ఏక ఇత్తముష్టుహి, ఒకడు సాటి సమానము లేని ఆ దైవాన్ని మీరు ఆరాధించండి. ఋగ్వేద సంహిత 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రం అన్నాడు. య ఏక ఇత్తముష్టుహి కృష్టీనాం విచర్షణి పతిర్యజ్ఞే వృషక్రతు. దాని అర్థం ఏమిటా అని చూస్తే ఇంద్రుడు సర్వదర్శి, మంత్రమే ఇంద్రుడితో మొదలైపోయింది. వర్షణశీలి, పుట్టుకతోనే మానవుల అధిపతి అయినాడు. అట్టి ఇంద్రుణ్ణి స్తుతించండి. ఈ మంత్రాన్నే వాళ్ళందరినీ కూడా ప్రమాణంగా తీసుకోమని చెబుతూ ఉన్నాడు. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య ద్విషంసత సఖాయోమా రిషణ్యత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని మీరు ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఋగ్వేద సంహిత 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం మాచీదన్యద్విషంసత సఖాయోమా రిషణ్యత అంతవరకే చెప్పాడు అతను. తరువాతి వాక్యమే ఇంద్రమిత్స్తోత వృషాణం సచా ఆసుతే ముహురుక్తా చ శంసత. దాని అర్థం చూడండి, మిత్రులకు స్తోతలారా, స్తోతలు అంటే స్తుతించేవారు, ఇంద్రుణ్ణి తప్ప ఇతరుల్ని స్తుతించకండి, హింసితులు కావలదు, సోమాభిషవము అయినంత ఒక చోట కూడి కోరికలు తీర్చు ఇంద్రుణ్ణే స్తుతించండి. 2 వాక్యాల్లోనూ ఇంద్రుణ్ణే స్తుతించండి అని ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఆయన ముస్లిములకు బోధిస్తూ ఉన్నాడు. ఇంద్రుణ్ణే పూజించండి, ఇంద్రుణ్ణే ప్రార్థించండి, అల్లాను కాదు అని. నిజానికి ఆయన ఉద్దేశం వేరండి. మనం ఎందుకు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాము అనంటే కనుక మీ గ్రంథంలో మీ దేవుడి గురించి ఏముందో మీ వాళ్ళకి నువ్వు బోధించాలి, మా గ్రంథాల్లో మేము పూజించే దేవుళ్ళ గురించి ఏముందో మా వాళ్లకు మేము బోధిస్తాం. ఇది సరైనటువంటి మత సామరస్యము అని అంటే. అలా కాకుండా పక్కింట్లో వండే వంట కూడా మా కోసమే వండుతున్నారు అని చెప్పుకోవడం పిచ్చివాడి లక్షణం అవుతుంది.